హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం. సో నిన్న ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈవినింగ్ 6 o'clock అరౌండ్ ఆ టైంలో ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ దగ్గర చాందినీ చౌక్ అనే ప్లేస్ ఉంది బ్రో. ఆ ప్లేస్లో బాంబ్ బ్లాస్ట్ జరిగినట్లు గుర్తించారు. సో ఆ ఇన్సిడెంట్లో 9 మెంబర్స్ 10 మెంబర్స్ అలా చనిపోయారని తెలిసింది. కానీ ఎగ్జాక్ట్గా ఎంతమంది పోయారో తెలియదు. ఒక 20 మెంబర్స్ దాకా బాగా గాయపడ్డారు. ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో అది మెట్రో స్టేషన్‌కి చాలా నియర్‌గా ఉంది బ్రో. అక్కడ వాళ్ళు టెర్రరిస్టులు కార్ పార్క్ చేసి దాంట్లో బాంబ్ బ్లాస్ట్ చేసినట్లుగా గుర్తించారు. సో ఈ బాంబ్ బ్లాస్ట్‌కి సంబంధించి ఎన్ఐఏ గాని అదర్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ గాని మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. సో ఎక్కడ ఏమి దీనికి సంబంధించి డీటెయిల్స్ రాబట్టడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక ఉగ్రవాది డాక్టర్ ఉమర్ వాడు జైషే మహమ్మద్ సంస్థకు సంబంధించిన వాడిగా తేలింది. సో వాడు ఈ బాంబ్ బ్లాస్ట్ చేసినట్లు రికార్డ్స్ వచ్చాయి బ్రో. బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ఏ కార్ అయితే వాడాడో వాడు అదే కారు పుల్వామా అటాక్‌లో కూడా యూజ్ చేసినట్లు ఇన్వెస్టిగేషన్‌లో వచ్చింది. సో ఈ ఢిల్లీ బ్లాస్ట్‌ల వల్ల మొత్తం ఇండియా మొత్తం అలర్ట్ చేశారు పోలీసులు. సో మెయిన్ సిటీస్ హైదరాబాద్ గానీ నెక్స్ట్ చాలా ప్లేసులు అలర్ట్ చేశారు. ఎక్కడికెక్కడ చెకింగ్స్ జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ అనుమానితులు ఎవరన్నా ఉంటే వెంటనే క్యాచ్ చేస్తున్నారు. సో అందరూ అలర్ట్‌గా ఉండాలని అనుకుంటున్నారు. సో ఇది పక్కా ప్లాన్ చేశారు బ్రో ఈ బాంబ్ బ్లాస్ట్ అనేది. సో మన వాళ్ళు ముందే పట్టుకున్నారు గాబట్టి వాళ్ళు వెంటనే ఎగ్జిక్యూట్ చేశారు. సో నిన్న మొన్న దొరికిన వాళ్ళు ముగ్గురు గానీ సో ఇదంతా పక్కా ప్లాన్‌తో చేశారు బ్రో ఇదంతా. ఈ బాంబ్ బ్లాస్ట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్‌లో తెలియజేయండి. అలాగే ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.